ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోపకారి, పరిశుద్ధుడ, పరమ తండ్రి, దయ కలిగిన మా దేవుడా, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వాడను, కేవలం యొక్క మహాకృపచేతనే ఈ స్థలములో నిలబడి ఉండగా, నా తండ్రి, నా దేవుడా, మాట్లాడు మీరు పరిశుద్ధాత్మ దేవుడా గడిలోని మాట్లాడతాడని సెలవిచ్చిన మా ప్రియరక్షకుడా, అట్టి మేరకు నా తండ్రి మీ యొక్క ఆత్మచేత నింపి జుంటి తేనె ధారల కంటే మధురాతి మధురమైన మీ ఒక వాక్యము చేత మీరే మాతో మాట్లాడి ఎదురాడి శక్తుల వ్యక్తిని బంధించి మీరే మా పక్షముగా ఉన్న దేవుడు అని రూఢీపరచమని మా ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామములో అతి వినయముగా భయభక్తితో వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. మన పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం. ఆయన ఆ జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు అనేక మంది జన సమూహములను ఆయన శిష్యులను ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క ప్రజల పట్ల జాలిపడి మానవుని యొక్క జీవితంలో శ్రేష్టమైనది, మానవుని యొక్క జీవితంలో విలువైనది ఆ ప్రజలకు, ఆయన శిష్యులకు ఆనాడు తెలియపరచు నిమిత్తమై ఆయన ఆ కొండ మీద ఈ ప్రసంగమును చేసినారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రసంగాలలో అతి ముఖ్యమైనది ఈ కొండ మీద ప్రసంగము. ఎందుకంటే మానవుని యొక్క జీవిత విలువలను ఈ యొక్క ప్రసంగంలో దేవుడు చక్కగా విశదీకరించినాడు మనకు. కాబట్టి మానవులు అనుకుంటారు, ఫలానా డబ్బుంటే, ఆస్తి ఉంటే, ఉద్యోగం ఉంటే, లేక మంచి హోదా ఉంటే, మంచి భవనాలు ఉంటే వీళ్ళు ధన్యులని మనుషులు అనుకుంటారు. కానీ అసలైన ధన్యత మానవుని జీవితంలో ఏంటన్నది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క వాక్యము ద్వారా మనకు వివరిస్తున్నారు. అసలైన ధన్యులు ఎవరు ఈ లోకములో? ధన్యులంటే ఎవరు? కానీ మానవులు ధన్యులు అనుకున్న వారు దేవుని దృష్టిలో ధన్యులు కాదు. మానవుని యొక్క ఆలోచనలు దేవుని దృష్టిలో వెర్రితనములు. కాబట్టి దేవుడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమందు మనకు విశదీకరిస్తున్నారు. ఏమిటంటే ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమైన, ఎందుకంటే మనిషి ఆత్మ, ప్రాణము, శరీరము ఈ మూడు కలయికే మానవుడు. జంతువుల విషయంలో మనం చూసినట్లయితే ప్రాణము, శరీరము, దేహము ఈ రెండు కలిస్తేనే ప్రతి జీవరాశి ఏర్పడుతుంది. కానీ మనిషి విషయంలోకి వచ్చేపాటికి ఆ యొక్క అన్నిటికంటే విలువైనది ఆత్మ. పశువులకు, ఆ యొక్క పక్షాదులకు లేనిది ఆత్మ, మానవునికి ఒక్కడికే ఉన్నది ఆత్మ, శాశ్వతమైనది ఆత్మ. ఎందుకంటే ఈ శరీరము, ఈ ప్రాణము పోతుంది. ప్రాణం అనగా రక్తము. ఎందుకంటే అనేక కణముల యొక్క సముదాయమే రక్తము. తెల్ల కణములు కానీ, ఎర్ర కణములు కానీ, మరేదైనా కానీ అనేక కణములు ఈ రక్తములో కలిసి అవి కదులుతూ ఉంటవి. వాటికి ప్రాణం ఉంటుంది. కాబట్టి రక్తము ప్రాణము. కనుక రక్తము, శరీరము, ఆత్మ కలయికే మానవుడు. కాబట్టి ఇక్కడ ఈ మొదటి రెండు అనగా శరీరము, ప్రాణము తాత్కాలికమైనది, అది శాశ్వతమైనది కాదు. ఈ లోకములో ఉన్నంత వరకే ఉంటుంది. ఎందుకంటే అనాది కాలములో దేవుడు ఆ యొక్క ఆదామును శపించినాడు, నువ్వు మన్నువు కనుక తిరిగి మన్నైపోతావన్నాడు. కాబట్టి మనిషి మన్ను కనుక, ఈ దేహము మన్ను కనుక ఇది మన్నైపోతుంది, ప్రాణము పోతుంది, దేహము మన్నైపోతుంది. కానీ విలువైనది, శాశ్వతమైనది, దేవుని మనకు అనుగ్రహించినది ఆ యొక్క ఆత్మ. మనము అనగా ఆత్మ. ఈ ఆత్మకు సావు లేదు. ఈ ఆత్మకు యుగయుగములు జీవిస్తుంది. కాబట్టి తన యొక్క ఆత్మ విషయమై ఎవరైతే ఆలోచనలు కలిగి ఉంటారో వారు ధన్యులు. ఎందుకంటే ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత ఈ యొక్క ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉంటుంది తీర్పు కోసము. కనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కనుక భక్తులైన వారు ఈ లోకములో
ఆ యొక్క అపోస్తులుడైన పౌలు సెలవిస్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభము. సో అనగా ఈ శరీరము, ఈ ప్రాణము పోతుంది, ఈ శరీరము మಣ್ಣైపోతుంది, కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. నా యొక్క ఆత్మ పరలోకములో ఉంటుంది, అది యుగయుగములు జీవిస్తుంది. కాబట్టి పిల్లరా, ఎందుకంటే ధనవంతుడు లాజరు విషయంలో చూసినట్లయితే, ధనవంతుడు ఇదే జీవితం అనుకున్నాడు, ఈ శరీరమే జీవితము, ఈ లోకమే జీవితము, కనుక తినుము, త్రాగుము, సుఖించుము. తన యొక్క శరీరాన్ని సుఖపెడుతూ తన శరీరాన్ని తిని త్రాగుటకే అతడు ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక ఆత్మ గురించి అతడు ఎన్నడూ ఆలోచన లేని వ్యక్తిగా ఉన్నాడు. కానీ ప్రియరా, ఆత్మ అయితే ఆత్మ విషయమై ఆలోచన గ్రహింపు కలిగిన వ్యక్తి లాజరు. కనుక ఈ లోకములో అతనికి ఐశ్వర్యము లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మరి ఈ లోక సిరి సంపదలు అతనికి లేవు. కానీ అతడు యొక్క ఆత్మ విషయమై ఎల్లప్పుడూ దీనత్వం కలిగి ఉన్నాడు. ఈ లోక సిరి సంపదల మీద అతడు ఎన్నడూ ఆశ కలిగి లేడు. అతడు ఆ యొక్క తన జీవితాంతం వరకు కూడా ఆ యొక్క ధనవంతుడు వాకిట పడి ఉన్నాడు. అతడు ఎన్నోసార్లు సువార్త ధనవంతుడికి చెప్పి ఉండవచ్చు, కానీ వారిరువురు చనిపోయిన తర్వాత అప్పుడు అర్థమైనది ఈ యొక్క ధనవంతునికి, ఓహో పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. కాబట్టి ఇప్పుడు అతడు పశ్చాత్తాపడుతూ అబ్రహాముని వేడుకుంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను ఈ యొక్క అగ్నిలో యాతన పడుతున్నాను, దయచేసి నన్ను క్షమించమని పాప క్షమాపణ నిమిత్తమై అబ్రహాంతో మనవి చేస్తున్నాడు. కానీ అతనికి ఇచ్చిన టైము అయిపోయినది. కాబట్టి అతడు నరకములో ఒక్క సుక్క నీటి కోసము పరితపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కానీ ఈ లాజరు విషయము చూస్తే ఇతడు దేవుని యొక్క రాజ్యములో అబ్రహాము యొక్క రొమ్మును అనుకున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ శరీరము తాత్కాలికమైనది. అందుకనే యేసు ప్రభువారు ఒక విషయం సెలవిచ్చినారు, ఆవగింజంత విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కొండంత కార్యం చేస్తానంటున్నాడు. అనగా ఆవగింజ అనగా మనిషి యొక్క జీవితము, ఈ లోకములో జీవించిన జీవితము మొత్తము టోటల్గా చూసుకుంటే ఆవగింజే. స్త్రీలైన వారికి తెలుస్తుంది ఆవగింజ, దాని యొక్క పరిమాణము, దాని యొక్క సైజు స్త్రీలకు అర్థమైద్ది. ఎందుకంటే తాలింపు దినుసుల్లో ఆవగింజను ఉపయోగిస్తారు కాబట్టి ఆవగింజ యొక్క పరిమాణము తెలుసు. ఆవగింజ అరిచేతిలో ఎక్కడో చిన్నదిగా ఉంటుంది. కొండ వద్దకు వెళ్ళి ఈ ఆవగింజని, ఆ కొండను మనం చూచినట్లయితే కొండకు ఆవగింజకు సంబంధము లేదు. ఈ ఆవగింజతో పోలిస్తే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ పరిమాణము కలిగి ఉంటుంది కొండ. కాబట్టి ఈ కొద్ది జీవితం, ఈ లోకంలో జీవించిన జీవితము ఆవగింజే. నీవు ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత నీ యొక్క జీవన యాత్ర ఆ యుగ యుగములు ఉంటుంది. కాబట్టి ఈ కొద్ది జీవితము, ఆవగింజంత పరిమాణము కలిగిన ఈ జీవితాన్ని నీవు శ్రేష్టముగా కాపాడుకున్నట్లయితే, విశ్వాసముతో నువ్వు కాపాడుకున్నట్లయితే, నీవు నీ హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకున్నట్లయితే, నీ ఆత్మ విషయమై ఆలోచన గ్రహింపు కలిగి నీ జీవితాన్ని కాపాడుకున్నట్లయితే, నీ జీవితంలో ఈ ఆవగింజంత జీవితములో నీ యొక్క సుఖముల కోసము, నీ యొక్క సంతోషము కోసము నీ జీవితాన్ని వ్యర్థముగా నువ్వు కాలము గడుపుకున్నట్లయితే, కాబట్టి ఈ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు విశదీకరిస్తున్నారు. ఏమిటంటే ఆయన అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక ఎవరైతే తన యొక్క ఆత్మ గురించి గ్రహింపు కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంటే, తన ఆత్మ పరలోకము వెళ్ళాలి, కాబట్టి నేను ఎలాగూ సిద్ధపడాలి, నేను ఏ రీతిగా ఉండాలి అనుకొని తన యొక్క ఆత్మ విషయమై గ్రహింపు కలిగి పరిశుద్ధముగా జీవిస్తాడని మనవి చేస్తూ ఉన్నాను. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా ఆయన సెలవిచ్చింది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక రెండవ ధన్యత మనం చూసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో 5వ అధ్యాయము 4వ వచనం, మత్తయి సువార్త 5:4 వచనం మనం చూసుకున్నట్లయితే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కనుక దుఃఖము, కనుక 2 రకాల దుఃఖములు ఉన్నవి. శరీరానుసారమైన దుఃఖము, ఆత్మానుసారమైన దుఃఖము. శరీరానుసారమైన దుఃఖము అనగా ఈ లోకములో నాకు పొలము లేదే, కారులు లేవే, లేదా ఇల్లు లేదే,
లేదా సరైన ఉద్యోగము లేదే, సరైన స్థితి లేదే, కనుక ఇహలోక సంబంధమైన వనరుల నిమిత్తమై దుఃఖపడుట ఈ లోక దుఃఖము శరీరానుసారమైన దుఃఖము. ఆత్మానుసారమైన దుఃఖం ఏమిటంటే తన జీవితాన్ని గ్రహించుకొని, అయ్యో నేను దేవుని యొక్క రాజ్యము చేరాలి, నా ఆత్మ యుగయుగములో ఉంటుంది, అది దేవుని రాజ్యములో పరలోక రాజ్యములో నేను ప్రవేశించాలి. కాబట్టి తన జీవితాన్ని ఎప్పుడప్పుడు ప్రభువా ఇదిగో నా జీవితము, నా లోటు ఇదిగో, నా బ్రతికిదిగో, నా తలంపులు ఇవిగో, నా ఆలోచనలు ఇవిగో, నా స్థితిగతి ఇదిగో ప్రభువా, దయచేసి నన్ను క్షమించమని కన్నీటితోటి దుఃఖముతోటి పశ్చాత్తాపంతో యేసుక్రీస్తు యొక్క పాదాల వద్ద కన్నీరు కారుస్తుంది. అది ఆత్మానుసారమైన దుఃఖము. కాబట్టి పిల్లరా, ఏ సంబంధమైన దుఃఖము నీకు కలిగి ఉంటుంది? ఆత్మానుసారమైన దుఃఖమా లేక శరీరానుసారమైన దుఃఖమా? శరీరానుసారమైన దుఃఖం అయితే అది నిన్ను నిత్య నరకానికి తీసుకొని పోతుంది. ఆత్మానుసారమైన దుఃఖం అయితే నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్తుంది. కనుకనే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదని చెబుతున్నారు. కనుక ఈ లోకములో నీ ఆత్మ గురించి దుఃఖపడినట్లయితే దేవుడు నీ యొక్క పరలోకములో నీ కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. దేవుని రాజ్యములో యుగయుగములో నీవు ఆయన సముఖములో దేవుణ్ణి స్తుతిస్తావు. కాబట్టి ఇప్పుడు 2 ధన్యతల గురించి మనము వివరముగా ధ్యానము చేసినాము. కనుక 3వ ధన్యత మనము చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది? సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. ఎందుకంటే పిల్లరా 5వ వచనం చూసుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదని చెప్పిన తర్వాత దేవుడు 3వ ధన్యతను మనకు విశదీకరిస్తున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సాత్వికమైన మనస్సు, దీనత్వము కలిగిన మనస్సు, దేవుని యందు విరిగి నలిగిన హృదయము కలిగిన మనస్సు. ఎందుకంటే మోషే విషయంలో అతడు సాత్వికుడు మోషే, నా ఇంటంతల్లో కూడా నమ్మకస్తుడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మోషే లాంటి సాత్వికమైన మనసు ఎవరికి లేదు. కాబట్టి పిల్లరా, మనము సాత్వికమైన తగ్గించుకునే స్వభావము కావాలి, దీన స్వభావము కావాలి. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే ఆయన తగ్గించుకుని శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎవరైతే హెచ్చించుకుంటారో వాడు తగ్గించబడతారు. సాతానుడు హెచ్చించుకున్నాడు కాబట్టి వాడు పడద్రోయబడినాడు. మనము సాత్వికమైన మనసులు కలిగి ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు 3 ధన్యతలు మనం చూసాము. 4వ ధన్యత మనం చూసినట్లయితే 6వ వచనం చూసుకుందాము. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మనము దేని విషయమై దుఃఖపడుతున్నాము, దేని విషయమై చింత కలిగి ఉంటున్నాము? నిజముగా నీతి లేదే, అయ్యో నేను నీతిగా జీవించాలి, పరిశుద్ధముగా జీవించాలి, యథార్థతగా జీవించాలి, దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మొదట నా నీతిని నా యొక్క రాజ్యమును వెతకండి. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క నీతిని మనము వెతికేవారిగా ఉండాలి. ఎందుకంటే నీతి కలిగి ఉన్నప్పుడు ఎందుకంటే ఒక వాక్యంలో మనం చూసినట్లయితే వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి లేకపోతే మనిషి కోతి కంటే హీనుడు, నీతి లేనివాడు కోతి కంటే హీనుడు. కాబట్టి కోతి చేష్టలు చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లరా, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి నీవు జీవించినట్లయితే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు తరతరములకు ఆశీర్వాదకరముగా ఉంటావు. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినాడు. ఆయన తరతరములకు ఆశీర్వాదకరముగా అతని దేవుడు ఆశీర్వదించినాడు. కనుక నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 7వ వచనం చూసుకుందాము. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. మానవుని విశ్వాస యొక్క జీవితంలో చాలా విలువైనది, శ్రేష్టమైనది కనికరం. ఆ కనికరము లేకపోతే మనిషికి రక్షణ లేదు. నిజముగా నీవు ప్రతి మానవుని యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ఏదో ఒక ఇచ్చ, వాంఛ, కోరిక చేత కొట్టబడుతూనే ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి నీతిగా
ఎవరును లేరు నీతిమంతులు. కాబట్టి మనమందరము పాపులమే. కాబట్టి దేవుని యొక్క కృపా సన్నిధానములో, దేవుని యొక్క పాదముల ముందు మన జీవితమును కన్నీటితోటి ప్రతి పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరపడి మన పట్ల, మనము ఏమీ విలువ ఇచ్చి రక్షణ పొందలేదు, మనము మన రక్షణకు ఎలాంటి క్రయధనము చెల్లించలేదు, మనము ఉచితముగా కేవలము దేవుని యొక్క కనికరము చొప్పున మనము రక్షించబడినాము, క్షమించబడినాము. కాబట్టి మనము క్షమించబడిన మనము ఇతరుల విషయంలో ఎలాంటి కనికరము కలిగి ఉంటున్నాం. కనుకనే ఆయన చెలవిచ్చినాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడుదురు. ఆ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే కనికరము గలవారు ధన్యులు. ఎందుకు ధన్యులయ్యారు వీళ్ళు? ఇతరులను కనికరించే మనస్సు ఉంటే నువ్వు ధన్యుడివి. నీలో కనికరం ఉంటే నువ్వు ధన్యుడివి. నీ తోటివారి విషయంలో నువ్వు కనికరము చూపాలి. తోటివారి యొక్క నిందలను, తోటివారి యొక్క బలహీనతలను, తోటివారి యొక్క భక్తిహీనతను చూసి వారిని ద్వేషించేవాడిగా ఉంటున్నావేమో. ఎందుకంటే నీవు ఇతరులను ద్వేషించినట్లయితే, ఇతరులను క్షమించకపోయినట్లయితే నిశ్చయముగా నీ పాపములు క్షమించబడవు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానమును చెప్పినారు. ఎందుకంటే పరలోక రాజ్యముల యొక్క మర్మములు అర్థము కావాలి. దేవుని యొక్క వాక్యము అర్థమైనప్పుడే మన జీవితము సార్థకమవుతుంది. అర్థము లేని జీవితము వ్యర్థమైపోతుంది. కాబట్టి వాక్యము అర్థము కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి చక్కని ఉపమానమును మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 24వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు బహు ఆస్తి కలవాడు, బహు ఐశ్వర్యం కలవాడు. అతనికి ఎంతో విస్తారమైన ఆస్తి సిరి సంపదలు ఉన్నవి. అయితే అతనికి ఒక వ్యక్తి అప్పు ఉన్నాడు. అతనికి ఎంతో రుణస్థుడిగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి ఎంత అప్పు ఇచ్చాడంటే అతనికి 10,000 తలంతులు అప్పు ఇచ్చినాడు. ఈ యొక్క అతని వద్ద తీసుకున్న ధనము 10,000 తలంతులు అప్పు ఉండగా ఈ అప్పును అతడు తీర్చలేకపోయినాడు. ఎన్నో రోజులు తీర్చలేనప్పుడు ఆ యొక్క యజమానుడు పిలిచి అతడు అడుగుతున్నాడు, ఏ దాసుడా, నా యొక్క డబ్బులు నువ్వు కట్టలేదు, ఎప్పుడు కడతావు అని అతనిని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము. అతడు లెక్క చూసుకుంటూ మొదలుపెట్టినప్పుడు అతని 10,000 తలంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. కాబట్టి దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నేను అంతయు చెల్లింతుని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యజమానుడు ఆ యొక్క వ్యక్తి యొక్క అప్పు మొత్తము క్షమించినాడు. అనగా 10,000 తలంతులు. తలంతు అనగా 3,600 రూపాయలు. కాబట్టి 10,000 తలంతులంటే 3,60,00,000 రూపాయలు అప్పు క్షమించినాడు. నిజముగా తన యొక్క భార్య కానీ, తన పిల్లలు కానీ తమ యొక్క జీవితాంతము కష్టపడినప్పటికీ కూడా ఆ అప్పు వారు చెల్లించలేరు. కాబట్టి అతడు ఆ అప్పును వారు చెల్లించలేరని అతని పట్ల కనికరము పడి ఆ అప్పంతయు క్షమించినాడు. కనుక 3,60,00,000 అప్పు క్షమించబడిన వ్యక్తి తన ఇంటికి వెళ్ళి అతని వద్ద ఉన్న పుస్తకములు, ఆ యొక్క అప్పుల పుస్తకం తీసుకొని చూసి అతనికి ఒక వ్యక్తి 100 దీనారాల అప్పు ఉన్నాడు. కనుక దీనారము అనగా అది ఇంచుమించు ₹10 ఉంటుంది. 100 దీనారములు అనగా 50 రూపాయలు మాత్రమే అప్పు ఉన్నాడు. కాబట్టి అతడు ఆ అప్పు ఉన్నవాడిని పిలిచి అతడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో మనం ఈ యొక్క వాక్యంలో చూసినట్లయితే అర్థమవుతుంది. కాబట్టి మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం చూసుకుందాము. ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసులలో ఒకరిని చూసి వాని గొంతుకు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపమనెను.
అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లింతునని వానితో వేడుకొనను. కానీ వాడు ఒప్పక అచ్చుయున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాబట్టి కాగా వాని తోటి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి కదా, కనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసులను కరుణించవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుకు వాని యజమానుడు కోపపడి తనకు అచ్చుయున్నదంతయు చెల్లించు వరకు అతన్ని బాధించుటకు వారిని అప్పగించెను. సోచరపులరా, ఎందుకంటే ఇతడు ఆ యొక్క 50 రూపాయలు ఉన్న ఓడిని గొంతుకు పట్టుకున్నాడు. నీవు నీ జీవితంలో ఎన్నో పాపాలు చేస్తావు, దేవునికి వ్యతిరేకముగా ఎన్నో అపవిత్రమైన జీవితమును జీవించి నీ తోటివారు ఒక తప్పు చేస్తే ఎంత నిందలు, ఎన్ని అవమానకరమైన మాటలు, ఎన్ని అపకరమైన మాటలు వారి గొంతు పట్టుకున్నట్లుగా అతను ఎంతో నీవు తీర్పు తీరుస్తున్నావు కదా. కనుక క్షమించబడిన నీ పాపములు నీ ఎదుటిని పెట్టి నిన్ను దేవుడు శిక్షించే దినం అవుతుందని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే అలాగ నీవు తెలుసుకొనకపోవట్లయితే నువ్వు ఒక అపాయములో ఉన్నావు. ఎందుకంటే నేను పరిశుద్ధుని అనుకుంటున్నావేమో, కనుక దేవుడు నిన్ను క్షమించినాడు, పర్వాలేదు, నేను ఒక పరిశుద్ధుడు. ఇతడు కూడా తన అప్పంతయు క్షమించినాడు, కనుక ఇక నేను పర్వాలేదు, ఇక నా ఇష్టము, నేను బయటికి వెళ్ళిపోయి ఎవడని ఏది చెప్పినా ఏది చేసినా ఎవడు తప్పు చేస్తే పట్టుకుందాము అని చిన్న అప్పు గురించి 50 రూపాయల గురించి గొంతుకు పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ యజమానుడు వీడిని పిలిచి, ఎరా చెడ్డదాసుడా, నేను నిన్ను క్షమించాను కదా, ఎన్ని తప్పులు నీ ఎడల నేను క్షమించినాను, నీవు పశ్చాత్తాపడి నన్ను వేడుకున్నావు కదా, కాబట్టి నిన్ను క్షమించాను, నీవు నీ తోటివాడిని క్షమించలేకపోయావే, కనుక నా అప్పు 3,60,00,000 అప్పు నువ్వు తీర్చు వరకు వాడిని జైల్లో పడవేయటం జరిగింది. కాబట్టి పిల్లరా, అనగా మనిషి యొక్క పాపము 3,60,00,000, కనుక ఆ పాప భారము నుండి నువ్వు బయటికి రాలేవు, నిత్య నరకము పాలైపోతావు. కాబట్టి కనికరము కలిగి జీవించాలి. ఎప్పుడైనా సరే ఇతరుల విషయంలో మనం తీర్పు తీరుస్తున్నప్పుడు అదే పాపము మన జీవితంలో జరిగితే, నీ జీవితంలో జరిగినప్పుడు దాని విషయమై దేవుడు తీర్పు తీరిస్తే నీ పరిస్థితి ఏంటి అని గ్రహింపు నీకు రావాలి. ఎప్పుడైనా సరే ఒకరి పట్ల ఒక ఏలు చూపిస్తున్నప్పుడు మన పట్ల 3 వేళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించాలి. కనికరము ఉన్నవాళ్ళే క్షమించగలరు, ప్రేమ ఉన్నవాడే కనికరం ఉంటుంది, కనికరము గలవాడే క్షమించగలడు. కాబట్టి మనము ఇతరులను కనికరించకపోతే, అయ్యో దేవుడు నిన్ను కనికరించకపోతే నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఈ ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి, ఆ యొక్క మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు. కాబట్టి పిల్లరా, మనము కనికరము కలిగి జీవించాలి, ఇతరులను క్షమించేవారిగా ఉండాలి. ఎంతవరకంటే మన జీవితంలో ఎన్ని తప్పులు ఉన్నాయో అన్నిటికంటే అధికముగా క్షమించాలి. ఇతడు ఎంతవరకంటే 3,60,00,000 వరకు క్షమించగలిగాడు. ఎందుకంటే అతడు అంత అప్పును అప్పు విషయంలో కనికరము పొంది క్షమించబడినాడు. కానీ 50 రూపాయల్లో అతడు కనికరించలేకపోయినాడు. కాబట్టి పిల్లరా, మనము కనికరము కలిగి జీవించాలి, ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి, ఇతరుల దోషాలు చూసేవాడిగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి విషయమై పరలోకములో ఉన్న తండ్రి సెలవిస్తున్నాడు, నా ప్రియ కుమారుని భూలోకానికి పంపించినాను, ఎందుకంటే రక్షించుటకే గాని తీర్పు తీర్చుటకు ఆయన పంపలేదని యోహాను సువార్తలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనము ఎలాంటి వ్యక్తులుగా ఉంటున్నాము? నిజముగా కనికరము కలిగి ఉంటున్నామా? ఎవరు ధన్యులంటే కనికరము కలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ఎవరైతే కనికరము ఉంటుందో వారిని దేవుడు కనికరిస్తాడు. నీవు ఇతరులను కనికరించకపోతే నీ దోషములు, నీ పాపముల విషయము కూడా నిశ్చయముగా నిలిచి ఉంటవి. అందుకని పరలోక ప్రార్థనలో యేసు ప్రభువారు మనకు నేర్పినారు ఏంటంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము.
కనుకనే ఇక్కడ అదే వాక్యమును యేసు ప్రభువారు మనకు ధన్యకరమైన జీవితంలో ఆ యొక్క వాక్యాన్ని మనకు విశదీకరిస్తూ ఉన్నారు. ఏమిటంటే ఆ కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. కాబట్టి 8వ వచనం చూసుకుందాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అన్నిటికంటే హృదయము చాలా పరిశుద్ధముగా ఉండాలి. అన్నిటికంటే హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడన్నది వాక్యం. ఎందుకంటే మన హృదయము పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసాధ్యం. ఎందుకంటే నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆ ఆలయమును నీవు పడగొడితే దేవుడు నిన్ను పడగొడతాడు. కాబట్టి నీవు నీ జీవితము ధన్యకరముగా ఉండాలంటే, దేవుణ్ణి నేను చూడాలంటే, నీ హృదయంలో ఏ దోషం అన్నది ఉండకూడదు. పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి, నిందారహితముగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. ఆయన రాజ్యమును నీవు చూడాలంటే, ఆయన రాజ్యములో ప్రవేశించాలంటే, దేవుణ్ణి నీవు చూడాలంటే నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి. కనుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని వాక్యమున్నది. అలాగనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. లేరా అనేకులు సమాధానపరచడి వారిగా లేరు, కలహ ప్రియులుగా ఉంటున్నారు. ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి జారేసి ఇద్దరి మధ్య తగు పెట్టి ఆ యొక్క ఆనందించే వ్యక్తులుగా ఉంటున్నారు. అనని మాటలు అన్నట్లుగాను, జరగనివి జరిగినట్లుగాను, లేనివి ఉన్నట్లుగాను అనేకమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు, ఎన్నో కల్పితమైన మాటలు ఇరుపక్కల చెప్పి తగులు పెట్టేవారిగా ఉంటున్నారు. కలహప్రియుడు ఎవరంటే సాతాను యొక్క కుమారుడు. కలహప్రియుడు ఎవరో? సాతానుడు. కనుక సమాధానపరచకుండా కలహాలు పెట్టేవారు ఎవరంటే సాతాను యొక్క బిడ్డలు. కాబట్టి మనము పరిచేటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుని కుమారులు. నా యొక్క చిన్నతనములోనే, అనగా దాదాపు 14-15 సంవత్సరాల కాలంలోనే ఇద్దరు వ్యక్తులు, స్నేహితులు కలహము పడి ఎవరోకి వారి వేరుగా ఉంటున్నప్పుడు, నేను వారి యొక్క గ్రామంలోకి వెళ్ళినప్పుడు వారి ఇద్దరు ఎంతో స్నేహముగా ఉండేవారు. మీ పలానతను ఏడంటే వారు వీరు మాట్లాడుకుంటలేదండి. కనుక వారు వీరు మాట్లాడుకుని ఇతను పోట్లాడుకున్నారు, కలహపడ్డారు, మాట్లాడుకుంటలేదు. వాళ్ళిద్దరిని కూడా విడివిడిగా ఎవరితో అతనితో మాట్లాడి ఇతనితో మాట్లాడి వారిద్దరిని కూడా ఒకసాట కూర్చొని పెట్టి వారిద్దరిని ఐక్యపరిచినప్పుడు నా హృదయం బహుగా సంతోషించినది. అప్పటికి దేవుళ్ళు లేకపోయినప్పటికీ నా హృదయం సంతోషించింది. ఎందుకంటే మనము సమాధానపరచటి వారిగా ఉండాలి. సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతావు. నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నావు, దెయ్యపు కుమారుడిగా ఉన్నావు. నీ జీవితాన్ని బట్టి అర్థమవుతుంది, నీ మాటలను బట్టి అర్థమవుతుంది, నీ నోటి మాటలను బట్టి ఎలాంటి మాటలు నీ నోటి నుండి వస్తున్నవి. కనుక కలహప్రియుడైన అపవాది బిడ్డగా ఉన్నావా, సమాధానకర్త అయిన దేవుని బిడ్డగా ఉన్నావా? ఎవరి బిడ్డగా మనం ఉంటున్నాము? ఎవరు ధన్యులంటే సమాధానపరచువారే ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడతారు. అలాగే పిల్లరా, ఆఖరి వచనం చూసుకుందాం. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు, పరిశుద్ధత కొరకు ఈ లోకములో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఏది ఏమైనప్పటికీ కూడా నీవు నీతి నిమిత్తం హింసించబడుతున్నప్పుడు నువ్వు ఒక సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఆ నీతి నిమిత్తం మనం హింసించబడినప్పుడు పరలోక రాజ్యము నాది, దేవుని రాజ్యం నీదవుతుంది. కాబట్టి స్టెఫన్ అన్న వ్యక్తి రాళ్లతో కొట్టి చంపబడుతున్నప్పుడు కూడా వారు ఆశీర్వదించిన ఇతర వీరిని క్షమించు తండ్రి, వీరేమి చేస్తున్నారు వీరు ఎదగరని ఆ పరలోకములో ఉన్న దేవుణ్ణి ఆయన కళ్ళారా చూసినాడు. తను రాళ్ళతో కొట్టి చంపినప్పటికీ కూడా ఆ శ్రమను, ఆ యొక్క కష్టాన్ని భరించినారు. ఎంతోమంది అగ్నిలో వేయబడినారు, సింహాల గృహలో వేయబడినారు, బగబగ మండుసున్న మంటల్లో విసిరివేయబడినారు. ఎన్నో శ్రమలు ఈ లోకములో అనుభవించినారు. పౌలు అంటున్నాడు, అందుకని కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతను, మరి ఏది ఏమైనప్పటికీ కూడా నా ప్రభువుని విడిపించేది ఏదీ లేదు. మా ప్రభువుని మాకు కాకుండా వెడబాపునది ఏదీ లేదు. నీతిని ప్రేమిస్తున్నారు. కాబట్టి పిల్లరా, నీతి కొరకు హింసలు ఈ లోకములో పడిన నీవు ధన్యుడవని వాక్యం సెలవిస్తుంది. 11వ వచనం చూసుకుందాము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి
మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎందుకంటే మన మీద అబద్ధపు మాటలు పలికినప్పుడు, లేని మాటలు మన మీద నిందలు వేస్తున్నప్పుడు నిజముగా మనము సంతోషించాలి. దేవుని నిమిత్తము ఈ నింద నేను భరించుతున్నాను, దేవుని నిమిత్తము ఈ సమస్య నేను భరిస్తున్నానని మనము దేవుని సన్నిధానములో మనము సంతోషించినట్లయితే ఆ సంతోషము పరలోకములో అధికమైన ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనకు సిద్ధపరుస్తుంది. ఎవరైతే నిందించారో, ఎవరైతే నిన్ను హింసించారో, ఎవరైతే అబద్ధం అన్నారో వారి నెత్తి మీద నొప్పులు కొంపటి పెట్టిన వాడవుతాం. కాబట్టి పిల్లరా, మనము జీవితము ధన్యకరముగా ఉండాలని, ఆశీర్వాదకరముగా ఉండాలని, శాశ్వతమైన ధన్యకరమైన జీవితం మనకు యేసుక్రీస్తు ప్రభువారు విపులముగా అర్థమయ్యే రీతిలో ఆయన విశదీకరించినారు. కాబట్టి ఇట్టి ధన్యతలు కలిగి జీవించి దేవుని రాజ్యములో ప్రవేశించుటకు మనందరినీ దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్. మహాగణుడ, మహోపకారి, పరిశుద్ధుడ, పరమ తండ్రి, దయగలిగిన మా స్వామి, కృపా కనికరములు కలిగిన మా దేవ, నిజమైన ధన్యత, మానవుని యొక్క జీవితంలో అసలైన ధన్యతను మీరు సెలవిచ్చినారు. నా తండ్రి, ఈ లోకములో ధన్యకు అనుకున్నది ధన్యము కాదు నాయన. ఇది తాత్కాలికమైనది. ఈ లోకములో ఐశ్వర్యము కానీ, ఈ లోక భాగ్యము కానీ, ఈ లోక సుఖభోగములు కానీ తాత్కాలికమైనవి. అసలైన ధన్యత ప్రభువా మీరు స్పష్టముగా విశదీకరించి అర్థమయ్యే రీతిగా మీరు మాకు తెలియపరిచినందుకే మీకు స్తుతులు నాయన. అట్టి ధన్యకరమైన జీవితం జీవించుటకు ప్రతి ఒక్కరికి మీరు కృప చూపించుమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్.